ఆమ్లెట్ వేస్తున్నాము. కొత్తిమీర సన్నంగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, సాల్ట్ అన్నీ వేసి ఇక్కడ బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత గుడ్లో వేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే బాగా ఉడికేసి వేగుతుంది. ఆమ్లెట్ని రకరకాలుగా వేయచ్చు. నేను ట్రిప్కో రకంగా వేస్తాను. కొత్తిమీర చాలా ఎక్కువ వేసాను, హెల్త్కి మంచిదని. ఇలా చేయడం వల్ల సాల్ట్ ఉల్లిపాయలకి బాగా పట్టి బాగుంటుంది. కొత్తిమీర ఉల్లిపాయలు ఎక్కువ వేసేటప్పుడు ఆమ్లెట్ ఇలా పొంగదు. ఉల్లిపాయలు అవి తక్కువ వేస్తేనే ఆమ్లెట్ పొంగుతుంది. ఇదైతే అట్లా వస్తుంది. నువ్వుల నూనె ఆడించిన గానుగ నూనె వేస్తున్నాను. సిమ్లో పెట్టి స్మోక్ పెడతాను. రెడీ అయిపోయింది. చూపుతాదేమో అని డౌట్గా ఉంది. చూడాలి, నేను తినాలి తప్పదు. ఏదో హడావుడిలో డబల్ వేసేసినట్టు డౌటు. అయినా నేను చేయలేగానే బాగుంది, సూపర్ ఉంది. కాకపోతే నువ్వుల నూనె వేసాను కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ప్లేట్లో వేస్తాను. కానీ ఎందులోనైనా నువ్వుల నూనె వేస్తే కొంచెం టేస్ట్లు తేడా వస్తున్నాయి. తోట గింజలు తెచ్చారు. ఇంకా తినడానికి పెట్టుకున్నాను. నెయ్యి, అన్నం, చల్లదన్నం, తోట గింజలు, నెయ్యి, రసము, పెరుగు. ఇందులో ఇది వేస్తాను. కొంచెం అదే ముక్కలు అయిపోయేవి మెంతికాయలోన, జస్ట్ జ్యూసే ఉంది. కిచెన్ ప్లాట్ఫారం అవన్నీ ఒక టైం పడుతుంది. కొంచెం బ్రౌన్ రైస్ కదా, అలాగే ఉంటుంది. అన్నం ఇది వారిస్తే బాగుంటుంది, కానీ ఇదేంటంటే కుక్కర్లో పెట్టాం, అలా టైం లేక ఇలా ఉంది. ఓకే, అవన్నీ రెడీ అయిపోయి తినడమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.